కొంతమంది హీరోలు ఎందుకు మీరు రోడ్లెక్కేస్తున్నారు నాకు అర్థం కాదు. కారణంగా ఖచ్చితంగా వారికి నా ప్రొటెస్ట్ తెలియజేస్తానంటూ కూడా దేశంలోనే తొలిసారిగా శ్రీరెడ్డి కరెక్ట్, ఇది కరెక్ట్గా చెప్పావయ్యా. మీకేం అన్యాయం చేసింది ఆ హీరో? నేను అడుగుతున్నా, నువ్వెవడవు రా అసలా? ఎవరే నువ్వు? గ్రహాంతరవాసి కప్పలా ఉన్నావు. ఎవడో నువ్వు? నువ్వు జఫార్ అనేలాగా ఉన్నావు నా దృష్టిలో. ఇంకా నిన్ను తిట్టక నేను నిన్ను వదలను. నీకు ఎవడైనా ఇదేంటి సినిమా ఇండస్ట్రీలో ఇష్టం అనుకో, అటు సంక నాకు. చిన్న భాషకి చెప్పు. ఆ ముఖమేంట్రా కోతి వెనక్కి తిరిగినట్టు? లేకపోతే వాళ్ళ ఇంట్లో పెట్టి పోయి గుడ్లు పెట్టు. నీలో అంత వేడుందా? లంజర్ గుంపలో పడేనా? ఈ సినిమాలో హీరోలాగా ఈ నా కొడుకు ఫేస్ లో ఫీలింగ్స్ అర్థమేసావు, ఇదో కర్మ. లేకపోతే ఆడు గుడ్ నాకు. వితౌట్ షుగర్ అది సంక నాకు. పగలు తెంగడం కాదురా, లేపి తెంగడమే. నాకెందుకు? నువ్వెవడవా అసలు వైఎస్ఆర్సీపీని అనడానికి? వాడు సంక నువ్వు నాకు, వాడు నీ సంక నాకుతాడు. నీ సినిమాలు ఎవడు చూస్తాడో? దేశీ పాప, హాట్ గర్ల్స్, దూద్ వాలా, ఇండియన్ మసాలా. కారణంగా ఖచ్చితంగా వారికి నా ప్రొటెస్ట్ తెలియజేస్తానంటూ కూడా దేశంలోనే తొలిసారిగా శ్రీరెడ్డి కళ్ళల్లోంచి కామం గారిపోతుంది. కవర్ చేసుకోరా కదా? కరెక్టే, కళ్ళ చూడు పెట్టుకుని కవర్ చేస్తా. ఎందుకు చూడాలి? ఎవడు అడిగాడ్రా నిన్ను? ఎవడు అడిగాడ్రా? నీకు బుద్ధి లేదా? నీతో ఎవడైనా మాట్లాడిస్తున్నాడా? ఎవడైనా స్క్రిప్ట్ ఇస్తున్నాడా నీకు? అయిపోయింది, బతికి అయిపోయింది. నీ కొత్త చెక్కేస్తారులే ఈ రోజంతా. జాగ్రత్త పడుకుంటా. నీ కింద కంప్లైంట్లు చూసుకున్నావా? బాగానే ఎక్స్ట్రా తింటున్నావా? ఐ మీన్ ఏ కంప్లైంట్ అంటే నువ్వు ఇదేంటి, నువ్వేమైనా పెద్ద ఇది అనుకుంటున్నావారా మా సినిమా ఇండస్ట్రీ గురించి మాట్లాడడానికి, అది ఇది అని చెప్పి కంప్లైంట్లు రాస్తున్నారు కింద. అయినా సరే వైఎస్ఆర్సీపీని స్టేజ్ల మీద పట్టుకుని పిచ్చి పిచ్చి నాటకాలు ఆడితే బ్యాన్ చేసేస్తాము. వైఎస్ఆర్సీపీ ఫ్యాన్స్ గా చెప్తున్నాము. ఏ మూల నా కొడకల్లారా మీరు నిలబడలేరు, మీ సినిమాలు ఆడించుకోలేరు ఆంధ్రాలో చెప్తున్నా. ఎక్కువ మాట్లాడావు అంటే గుద్దలో గుణపం దింపుతాను. నీ అమ్మ దానికి పైసలు. హలో కడప, హలో ఆంధ్రప్రదేశ్, హలో పిఠాపురం. ఆ నమస్తే తీసి గుద్దలో పెట్టుకుని ముందు అడ్రస్ చెప్పరా. నాకు తెలుసు ఆంధ్ర మంచి ఊపు మీద ఉందని. అసలు జగనన్న ఇచ్చిన ఇంటర్వ్యూ అయితే నేను ఫిదా అబ్బా, ఫిదా 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 ఫిదా. అంటే అసలు ఎవరిలో అయినా కొంచెమన్నా నీరసం వస్తే, నిస్తేజం వస్తే ఈ ఇంటర్వ్యూ చూస్తే ఖచ్చితంగా మళ్ళీ ఎగిరి గంతులేస్తాడనమాట బంతుల్లాగా. ఏంట్రా బోండాలు చేస్తున్నావా? అంత ఎనర్జీ ఇచ్చాడు జగనన్న, కనిపించట్లేదే. సో 175కి 175 మనం కొట్టేస్తున్నాం. 175 మనం కొట్టేస్తున్నాం. అందరూ చాలా ధైర్యంగా, ఇంకా రెట్టింపు ఉత్సాహంతో కార్యకర్తలు అందరూ కూడా బాగా పనిచేయాలి. ఏది నోటుకొస్తే అది మాట్లాడకి. అండ్ నేను కూడా వస్తున్నా. అడ్రస్ చెప్పు, నీది ఒకసారి అడ్రస్ పెట్టు. నాకు పెట్టు అడ్రస్, పెట్టు ఫాస్ట్ పెట్టు అడ్రస్. నువ్వు నాకు అడ్రస్ పెట్టు. నా కొరకు ఆంధ్రాకి నా ఓటు వినియోగించుకోవడానికి జగనన్నకి ఎంత ఉందో. ఏమిటండి మీరు మాట్లాడేది? అంతే స్థాయిలో మాకు కూడా కార్యకర్తల్లో అండ్ ఆల్సో ఫాలోవర్స్ లో ఉండింది. 21,000 ఏంట్రా బాబు, మాస్ ఫాలోయింగ్ ఏంటి అసలు జగనన్నకి? ఏంటి బాబన్న ఇంకోసారి మాస్ ఫాలోయింగ్ ఏంటి అసలు జగనన్నకి? ఇండియాలో మన డబ్బా ఎవడు కొట్ట బావా, మన డబ్బా మనమే. పిచ్చెక్కిపోయింది అసలు. ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. ఎవడి బ్రెయిన్లో అయినా ఇంకా డౌట్ ఉంటే యాసిడ్ వేసి కడిగినంత పని చేశాడు జగనన్న. 1+6+3+1
11 అన్ని అంకులు కలిపితే జగన్కి వచ్చిన సీట్లు 11. అయిందా బాగైందా ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్ ఇప్పుడు అనండి ఏ అనరే నోరు పడిపోయిందా అబ్బా